బేతాళ కథలు. పేదవాడి బరువు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ సహనం నిజంగా నిరుపమానం. నిన్ను చూస్తే వెనకటి మిత్రవిందుడనే బెస్తవాడు జ్ఞాపకం వస్తున్నాడు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు మిత్రవిందుడి కథ చెబుతాను విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం తూర్పు సముద్ర తీరాన మిత్రవిందుడనే పల్లెవాడుండేవాడు. వాడు చాలా పేదవాడు. రోజు సముద్రం మీదకి తెప్పలో వెళ్ళి చేపలు పట్టి తెచ్చి వాటితో తన భార్యను 5 బిడ్డలను పోషిస్తూ ఉండేవాడు. సముద్రంలో ఒక్కచోటనే చేపలు దొరికేవి. వాడికి ఆ స్థలం తెలుసును. అందుచేత ఎంత గాలివానలోనైనా సరే అక్కడికే వెళ్ళి చేపలు తెచ్చుకునేవాడు. వాడి ఆర్జన కుటుంబం పోషించటానికి బొటాబొటిగా సరిపోతూ ఉండేది. అందువల్ల ఏనాడైనా వాడికి చేపలు దొరక్కపోతే ఆనాడు వాడు, భార్య, పిల్లలు పస్తులు పడుకోవాల్సి వచ్చేది. ఈ విధంగా మిత్రవిందుడు రోజు సముద్రంలో ఘర్షణ పడుతూ అతి కష్టం మీద సంసారం ఈదుకొస్తున్నాడు. వాడికి ఇతర పల్లెవాళ్లు కూడా సాయం లేరు. ఎందుకంటే అది 10 మంది పల్లెవాళ్లకు భుక్తి ఇవ్వగల తీరం కాదు. వాడి భార్య ఒక్కతే వాడికి సమస్తమును. ఆమె వాడి వలలు బాగు చేసేది, గాలాలు జాగ్రత్త పరిచేది. తన భర్త సముద్రం మీదకు వెళ్ళి ఇంటికి వచ్చేదాకా అయ్యో, నా మొగుడు ఎంత కష్టపడుతున్నాడు, ఏమైపోతాడో అని అనుకొని ఆరాటపడేది. మిత్రవిందుడు కూడా ఇల్లు బయలుదేరింది మొదలు ఇంటికి వచ్చేదాకా తన భార్య అస్తమానము పడే శ్రమను గురించి ఆలోచించుకొని జాలిపడేవాడు. తన భార్యను, పిల్లలను ఇంకా ఎక్కువ సుఖపెట్టలేనందుకు విచారించేవాడు. భార్యాభర్తలిద్దరూ మంచి హృదయం గలవాళ్ళు. ఒకసారి ఆ సమీపంలో ఉండే ఒక పేదవాడు చనిపోయాడు. వాడి భార్య, 2 పిల్లలు బొత్తిగా దిక్కులేని వాళ్లైపోయారు. మిత్రవిందుడు వాళ్ల కోసం తన ఇంటికి కొంత దూరంలో ఒక గుడిసె వేసి ఇచ్చాడు. అంతకంటే వాడు ఆ అనాథలకు ఏమీ చేయలేకపోయాడు. ఆ అనాథ స్త్రీ తన 2 పిల్లలను తనకు చేతనైనట్టు సాకుతూ వచ్చింది. ఇలా కొద్ది రోజులు గడిచాయి. ఒకనాడు మిత్రవిందుడు తెప్ప వేసుకొని బయలుదేరగానే పెద్ద గాలివాన సాగింది. మిత్రవిందుడి భార్య చీకటి పడగానే పిల్లలందరికీ ఇంత గంజి కాచి పోసి వాళ్లను వెచ్చగా పడుకోబెట్టి భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చున్నది. తమ కోసం అంత తుఫానులో కూడా తన భర్త సముద్రం మీద శ్రమపడుతూ ఉండటం తలచుకుంటే ఆమె గుండె కరిగి నీరైపోయింది. పిల్లలు పెద్దవాళ్లై కాస్త చేతికి అందివస్తే తన భర్తకు కొంత శ్రమ తగ్గుతుంది కదా అని అనుకున్నది. అర్ధరాత్రైనా మిత్రవిందుడు తిరిగి రాలేదు. ఆమెకు భయం జాస్తి అయింది. ఆమె ఒక చిన్న దివిటి తయారు చేసుకొని దానిని వెలిగించి పట్టుకొని సముద్ర తీరానికి బయలుదేరింది. మధ్యదారిలో ఆమెకు అనాథ స్త్రీ ఉండే గుడిసె తగిలింది. గుడిసెవాకిలి తలుపు గాలికి అటూ ఇటూ కొట్టుకుంటూ ఉండటం చూసి ఆశ్చర్యపడి మిత్రవిందుడి భార్య తన దివిటీతో సహా ఆ గుడిసెలోకి అడుగుపెట్టింది. మరుక్షణమే గుడిసె మధ్యన పడి ఉన్న అనాథ స్త్రీ శవం కానవచ్చింది. కప్పులో కంతలుండటం చేత ఆ శవం ముఖాన వాననీరు పడి ఆ దిక్కులేని మనిషి కన్నీరులాగా కిందకి కారుతున్నది. ఒక పక్కగా వాన కురవని చోట ఒక గంపలో గుడ్డలలో పడుకొని ఆమె బిడ్డలిద్దరూ కనిపించారు. వారు నిశ్చింతగా నిద్రపోతూ నిద్రలో నవ్వటం మిత్రవిందుడి భార్య చూసింది. ఆమెకా బిడ్డలను చూడగానే గుండె గుబ్బేలుమన్నది. అదివరకే తండ్రిని పోగొట్టుకున్న బిడ్డలకు ఇప్పుడు తల్లి కూడా లేకుండా పోయింది. అభము శుభము ఎరుగని ఆ పిల్లలకు తమకు రాబోయే కష్టాలేవీ తెలియవు గదా. ఇక వాళ్లకు దిక్కెవరు? మీరు కూడా తల్లిలాగే దిక్కులేని చావు చావవలసిందేనా? ఈ మాట అనుకోగానే ఆమెకు తన 5 పిల్లలు జ్ఞాపకం వచ్చారు. ఆమె ఇంకేమీ ఆలోచించక ఆ 2 పిల్లలను గంపలో నుంచి ఎత్తి గుడ్డలలో చుట్టి భద్రంగా పట్టుకొని తన ఇంటికి వచ్చేసి నిద్రపోయే తన పిల్లల పక్కనే ఆ 2 కూడా పడుకోబెట్టింది. అప్పటికి గాని ఆమెకు తన భర్త జ్ఞాపకం రాలేదు. సముద్రపు హోరు తుఫాను హోరులో కలిసి వినవస్తున్నది. 5 పిల్లల్ని పెంచటానికే ఇన్ని ఇక్కట్లు పడుతున్న తన భర్త ఇంకా 2 తెచ్చినందుకు మండిపడతాడేమో. అతను ఇంటికి వచ్చి తనన్ను చితక తన్నినా తప్పులేదనుకున్నది.
భర్త చేత తన్నులు తినవలసి వస్తుందన్న భయం కంటే అతను ఇంటికి తిరిగి రాడేమోనన్న భయం ఆమెకు జాస్తి అయింది. తూర్పు తెల్లవారుతూ ఉండగా మిత్రవిందుడు ఇంటికి చేరి తలుపు తట్టాడు. భార్య తలుపు తెరిచి బయటకు వచ్చి తడిసి ముద్దై ఉన్న తన భర్తను చూసి, ఎంతసేపటికి రాకపోతే ఏమైనావు అని భయపడి చస్తున్నాను అని అన్నది. అబ్బా, ఎంత గాలి, ఎంత వాన! ఈ వానలో నువ్వు పిల్లలు ఎలా ఉన్నారోనని నాకు ఒకటే దిగులు. ఒక్క చేప కూడా దొరకలేదు. ఛ, వలంతా చిరిగిపోయింది. తెప్పకట్టు తాడు కాస్త తెగింది. అయితే అయిందిలే, అన్నిటికీ దేవుడే ఉన్నాడు అని మిత్రవిందుడు నిశ్చింతగా అన్నాడు. పాపం, ఆ దిక్కులేని ఆడమనిషి రాత్రి చచ్చిపోయింది. 2 పిల్లలు కళ్ళు తెరవని కూనలు. పాపం వాళ్ల గతి ఏం కాను అని భార్య అన్నది. మిత్రవిందుడు ఆదుర్దాగా, అయ్యో పాపం, వెంటనే వెళ్ళి వాళ్ళని తీసుకురా. 5గురికి 7గురు అవుతారు. మన గంజి ఇచ్చిన రోజున దేవుడు వాళ్ళకివ్వకపోతాడా? అవసరమైతే ఇంతకన్నా ఇంకా ఎక్కువ శ్రమపడి ఏదో ఒక విధంగా పోషిస్తాను అని మిత్రవిందుడన్నాడు. భార్య కదలకపోవటం చూసి వాడు, ఏమిటలా అనుమానిస్తున్నావు? వెంటనే వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకురా అని మళ్ళీ అన్నాడు. నేనేమీ అనుమానించటం లేదు, లోపలికి వచ్చి చూడు అని భార్య అన్నది. భార్య ఆ దిక్కులేని పిల్లలను అదివరకే ఇంటికి తెచ్చినందుకు మిత్రవిందుడు పరమానంద భరితుడైనాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మిత్రవిందుడు మూఢుడా లేక దారిద్ర బాధ ఎలాంటిదో నిజంగా గ్రహించినవాడా? ఉన్న సంసారాన్నే ఈదటానికి నానా అగచాట్లు పడుతూ అనాథ శిశువులను కూడా ఎందుకు చేరదీయటానికి సిద్ధపడ్డాడు? భగవంతుడి మీద భారం వేసినవాడైతే ఆ శిశువులను రక్షించే భారం భగవంతుడిపైనే వేసి ఊరుకోవచ్చుగా. తన భారం పెంచుకోవడం దేనికి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, మిత్రవిందుడు మూఢుడు కాడు. మూఢుడైన వాడు తన భార్యను బిడ్డలను పోషించటానికి అంత శ్రమపడడు. తుఫానులో తెల్లవార్లు కొట్టుకొని ఒక్క చేప కూడా దొరకక వలలు తెంచుకొని వచ్చిన వాడికి దారిద్ర్య బాధ బాగానే తెలుసు. వాడు తన ప్రయత్నం తన కుటుంబ పోషణకు చాలని కారణం చేత భగవంతుడిపైన భారం వేశాడే గాని భగవంతుణ్ణి నమ్ముకొని ముక్కు మూసుకొని కూర్చునేవాడు కాడు. తన పిల్లల క్షేమం కోసం అలా ఒళ్ళు దాచుకోకుండా పనిచేసేవాడు ఇతర పిల్లలను ఎన్నడూ దేవుడి దయకు వదలలేడు అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.